సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. అమెరికాలో H1B వీసా మోసానికి పాల్పడిన కేసులో భారత సంతతి వ్యక్తికి 14 నెలలు జైలు శిక్ష విధించింది అమెరికా కోర్టు. నానోసెమాటిక్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న కిషోర్ దత్తపురం అనే వ్యక్తి బే ఏరియా టెక్ కంపెనీలకు స్కిల్డ్ ఎంప్లాయీస్ ను అందించి భారీగా కమిషన్లు సంపాదించాడు. ఈ నేరానికి గాను జైలు శిక్షతో పాటు 3 ఏళ్లు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని కోర్టు తీర్పిచ్చింది. అమెరికాలో స్కిల్డ్ ఎంప్లాయీస్ కు అందించే H1B వీసా ప్రోగ్రాంలో మోసాలు కొత్తేం కాదు. అయితే తాజాగా ఉద్యోగాలు లేకుండానే అభ్యర్థులకు వీసాలు అందించేలా ప్లాన్ చేసిన భారత సంతతి వ్యక్తి కిషోర్ దత్తపురంను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది నవంబర్లో వీసా మోసం కుట్ర అభియోగాలపై ఇద్దరు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు. ఫిబ్రవరి 28, 2019 దాఖలు చేసిన చార్జు షీట్లో కుమార్ అశ్వపతి, సంతోష్ గిరి సహా ముగ్గురిపై వీసా మోసానికి కుట్ర పన్నినందుకు ఒక అభియోగం, సబ్స్టాంటివ్ వీసా మోసానికి 10 అభియోగాలు నమోదు చేశారు. న్యాయమూర్తి డేవిలా దత్తపురంకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించగా అతని దగ్గర నుంచి 125,000 మిలియన్ల నగదు జప్తు చేశారు. చేసిన నేరానికి గాను $7,500 జరిమానా, $1,100 ప్రత్యేక అసెస్మెంట్ ఫీజు చెల్లించాలని ఆదేశించారని అమెరికా అటార్నీ కార్యాలయం ఏప్రిల్ 21న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దత్తపురం కిషోర్ శాంజోస్ లో ఉన్న నానోసెమాటిక్స్ అనే కంపెనీకి సహ వ్యవస్థాపకుడు. ఇది బే ఏరియా టెక్ కంపెనీలకు నైపుణ్యం కలిగిన కార్మికులను అందిస్తుంది. నానోసెమాటిక్స్ క్లయింట్ కంపెనీకి పంపిన ప్రతి ఎంప్లాయీ నుంచి కమిషన్ అందుకున్నట్లు నివేదికలో పేర్కొంది. నానోసెమాటిక్స్ క్రమం తప్పకుండా ఫారిన్ వర్కర్స్ నుంచి H1B పిటిషన్లను సమర్పించేది. H1B వీసా పొందడానికి అమెరికా పౌరసత్వ ఏజెన్సీకి ఆయా యజమానులు ఫారం 129 పిటిషన్ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పిటిషన్ ఇతర డాక్యుమెంట్స్ తో పాటు ఎంప్లాయీకి ఉద్యోగం అందుబాటులో ఉండడంతో పాటు దాని కాల వ్యవధి, వేతనాలు వంటి వివరాలను పొందుపరచాలి. ఉద్యోగాలు అందుబాటులో లేకుండానే పత్రాలు సమర్పించిన తేలడంతో అమెరికా కోర్టు శిక్ష విధించింది. అమెరికాలో H1B వీసా మోసానికి పాల్పడిన కేసులో భారత సంతతి వ్యక్తికి 14 నెలలు జైలు శిక్ష విధించింది అమెరికా కోర్టు. నానోసెమాటిక్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న కిషోర్ దత్తపురం అనే వ్యక్తి బే ఏరియా టెక్ కంపెనీలకు స్కిల్డ్ ఎంప్లాయీస్ ను అందించి భారీగా కమిషన్లు సంపాదించాడు. ఈ నేరానికి గాను జైలు శిక్షతో పాటు 3 ఏళ్లు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని కోర్టు తీర్పిచ్చింది. అమెరికాలో స్కిల్డ్ ఎంప్లాయీస్ కు అందించే H1B వీసా ప్రోగ్రాంలో మోసాలు కొత్తేం కాదు. అయితే తాజాగా ఉద్యోగాలు లేకుండానే అభ్యర్థులకు వీసాలు అందించేలా ప్లాన్ చేసిన భారత సంతతి వ్యక్తి కిషోర్ దత్తపురంను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది నవంబర్లో వీసా మోసం కుట్ర అభియోగాలపై ఇద్దరు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు. ఫిబ్రవరి 28, 2019 దాఖలు చేసిన చార్జు షీట్లో కుమార్ అశ్వపతి, సంతోష్ గిరి సహా ముగ్గురిపై వీసా మోసానికి కుట్ర పన్నినందుకు ఒక అభియోగం, సబ్స్టాంటివ్ వీసా మోసానికి 10 అభియోగాలు నమోదు చేశారు. న్యాయమూర్తి డేవిలా దత్తపురంకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించగా అతని దగ్గర నుంచి 125,000 మిలియన్ల నగదు జప్తు చేశారు. చేసిన నేరానికి గాను $7,500 జరిమానా, $1,100 ప్రత్యేక అసెస్మెంట్ ఫీజు చెల్లించాలని ఆదేశించారని అమెరికా అటార్నీ కార్యాలయం ఏప్రిల్ 21న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దత్తపురం కిషోర్ శాంజోస్ లో ఉన్న నానోసెమాటిక్స్ అనే కంపెనీకి సహ వ్యవస్థాపకుడు. ఇది బే ఏరియా టెక్ కంపెనీలకు నైపుణ్యం కలిగిన కార్మికులను అందిస్తుంది.
నానోసెమాటిక్స్ క్లయింట్ కంపెనీకి పంపిన ప్రతి ఎంప్లాయీ నుంచి కమిషన్ అందుకున్నట్లు నివేదికలో పేర్కొంది. నానోసెమాటిక్స్ క్రమం తప్పకుండా ఫారిన్ వర్కర్స్ నుంచి H1B పిటిషన్లను సమర్పించేది. H1B వీసా పొందడానికి అమెరికా పౌరసత్వ ఏజెన్సీకి ఆయా యజమానులు ఫారం 129 పిటిషన్ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పిటిషన్ ఇతర డాక్యుమెంట్స్ తో పాటు ఎంప్లాయీకి ఉద్యోగం అందుబాటులో ఉండడంతో పాటు దాని కాల వ్యవధి, వేతనాలు వంటి వివరాలను పొందుపరచాలి. ఉద్యోగాలు అందుబాటులో లేకుండానే పత్రాలు సమర్పించినట్లు తేలడంతో అమెరికా కోర్టు శిక్ష విధించింది. అమెరికాలో H1B వీసా మోసానికి పాల్పడిన కేసులో భారత సంతతి వ్యక్తికి 14 నెలలు జైలు శిక్ష విధించింది అమెరికా కోర్టు. నానోసెమాటిక్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న కిషోర్ దత్తపురం అనే వ్యక్తి బే ఏరియా టెక్ కంపెనీలకు స్కిల్డ్ ఎంప్లాయీస్ ను అందించి భారీగా కమిషన్లు సంపాదించాడు. ఈ నేరానికి గాను జైలు శిక్షతో పాటు 3 ఏళ్లు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని కోర్టు తీర్పిచ్చింది. అమెరికాలో స్కిల్డ్ ఎంప్లాయీస్ కు అందించే H1B వీసా ప్రోగ్రాంలో మోసాలు కొత్తేం కాదు. అయితే తాజాగా ఉద్యోగాలు లేకుండానే అభ్యర్థులకు వీసాలు అందించేలా ప్లాన్ చేసిన భారత సంతతి వ్యక్తి కిషోర్ దత్తపురంను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది నవంబర్లో వీసా మోసం, కుట్ర అభియోగాలపై 2 భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు. ఫిబ్రవరి 28, 2019 దాఖలు చేసిన చార్జు షీట్లో కుమార్ అశ్వపతి, సంతోష్ గిరి సహా 3 వీసా మోసానికి కుట్ర పన్నినందుకు ఒక అభియోగం, సబ్స్టాంటివ్ వీసా మోసానికి 10 అభియోగాలు నమోదు చేశారు. న్యాయమూర్తి డేవిలా దత్తపురంకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించగా అతని దగ్గర నుంచి 125,000 మిలియన్ల నగదు జప్తు చేశారు. చేసిన నేరానికి గాను $7,500 జరిమానా, $1,100 ప్రత్యేక అసెస్మెంట్ ఫీజు చెల్లించాలని ఆదేశించారని అమెరికా అటార్నీ కార్యాలయం ఏప్రిల్ 21న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దత్తపురం కిషోర్ శాంజోస్ లో ఉన్న నానోసెమాటిక్స్ అనే కంపెనీకి సహ వ్యవస్థాపకుడు. ఇది బే ఏరియా టెక్ కంపెనీలకు నైపుణ్యం కలిగిన కార్మికులను అందిస్తుంది. నానోసెమాటిక్స్ క్లయింట్ కంపెనీకి పంపిన ప్రతి ఎంప్లాయీ నుంచి కమిషన్ అందుకున్నట్లు నివేదికలో పేర్కొంది. నానోసెమాటిక్స్ క్రమం తప్పకుండా ఫారిన్ వర్కర్స్ నుంచి H1B పిటిషన్లను సమర్పించేది. H1B వీసా పొందడానికి అమెరికా పౌరసత్వ ఏజెన్సీకి ఆయా యజమానులు ఫారం 129 పిటిషన్ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పిటిషన్ ఇతర డాక్యుమెంట్స్ తో పాటు ఎంప్లాయీకి ఉద్యోగం అందుబాటులో ఉండడంతో పాటు దాని కాల వ్యవధి, వేతనాలు వంటి వివరాలను పొందుపరచాలి. ఉద్యోగాలు అందుబాటులో లేకుండానే పత్రాలు సమర్పించిన తేలడంతో అమెరికా కోర్టు శిక్ష విధించింది.